ఇక గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అన్ని విభాగాల్లో క్రైమ్ రేట్ శాతం తగ్గిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. హత్యలు, కిడ్నాప్లు తగ్గాయని, ముఖ్యంగా సైబర్ క్రైమ్ లో ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రాపర్టీ క్రైమ్ ని చాలా వరకు అచీవ్ చేయగలిగామని హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. చూస్తే లా అండ్ ఆర్డర్ ఈ సంవత్సరం మనకి సక్సెస్ కూడా వచ్చింది. ఓవరాల్గా లా అండ్ ఆర్డర్ క్రైమ్ తగ్గింది. అన్ని పారామీటర్స్లో లా అండ్ ఆర్డర్ క్రైమ్ తగ్గింది. ఓవరాల్గా 6.7% క్రైమ్ తగ్గినట్టుగా మనకు చూపిస్తున్నారు ఈ ఫిగర్స్. ఇది మొత్తం డాటా సీసీటీఎన్ఎస్ బేస్డ్ డాటా, అంటే మన సీసీటీఎన్ఎస్ మీద ఆధారపడి ఉన్నాము. ఈ సీసీటీఎన్ఎస్ డాటా జనవరి టు డిసెంబర్ వరకు, ఈ కంపారిటివ్ లాస్ట్ ఇయర్కి కంపారిజన్గా ఈ సంవత్సరం. అట్లాగే చూస్తే లా అండ్ ఆర్డర్లో మేజర్ మనకి తగ్గింద క్రైమ్ అంటే రైటింగ్స్ దాదాపు మోర్ దెన్ 50% తగ్గినాయి. అట్లాగే బాడీ క్రైమ్, బాడీ నాన్ ఆర్డర్ క్రైమ్, నాన్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ కూడా అన్ని హెడ్స్లో తగ్గింది. దాదాపు 10% నాన్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ తగ్గింది. ప్రాపర్టీ క్రైమ్ 1.27%, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్లో 3.81%. అట్లాగే ఎస్సీ ఎస్టీలో మేజర్ క్రైమ్ తగ్గింది 25%. ఐపీసీ ఆఫ్ ది బిఎన్ఎస్ కేసెస్లో జనవరి టు డిసెంబర్ 2024తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్న ఓవరాల్ క్రైమ్లో 6.17% తాలూకా రిడక్షన్ ఉంటుంది. లాస్ట్ టైం 1,10,000 కేసెస్ రిజిస్టర్ అయితే ఈసారి 1,03,000 కేసెస్ వరకు రిజిస్టర్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఓవరాల్ క్రైమ్లో అన్ని రంగాల్లో కూడా అన్ని హెడ్స్లో కూడా క్రైమ్ తగ్గడం జరిగింది. మన ఎకనామిక్ అఫెన్సెస్లో ఈ వైట్ కాలర్ క్రైమ్ ఏదైతే ఉంటుందో వాటిలో ఒక మార్జినల్ ఇంక్రీజ్ 4.78% ఇంక్రీజ్ ఉంది. మిగతా అన్నింటిలో కూడా గణనీయంగా కూడా క్రైమ్ తగ్గడం జరిగింది. నెక్స్ట్ బాడీ అఫెన్సెస్లో ఆల్రెడీ ఈ కల్పబుల్ హోమ్సైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ ఈ కారణాల చేత ఇంక్రీజ్ అయిన చెప్పడం జరిగింది. అదేవిధంగా అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ కూడా స్ట్రింజెంట్ లీగల్ యాక్షన్ తీసుకొని ఆ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యాక్షన్ గ్రూప్స్ వాటిని కంట్రోల్ చేయడానికి చేపట్టిన చర్యల్లో భాగంగా కొంత క్రైమ్ ఇంక్రీజ్